బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఇంటర్ కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. అధిక ఫీజులతో విద్యార్థులు తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని, తెలంగాణలో విద్యా వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అధిక ఫీజులు వసూలు చేయడం, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అన్ని కాలేజీలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన చిన్న చిన్న జూనియర్ కాలేజీలన్నీ ఇవాళ పూర్తిగా మూసేసే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీలకు పట్టం కట్టి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనివల్ల సామాన్యులు ఇంటర్మీడియట్ విద్యను చదువుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంజనీరింగ్ విద్య ₹1,00,000 ఉంటే ఇవాళ ఇంటర్మీడియట్ విద్యకు ఇవాళ ₹3,00,000 వెచ్చించాల్సిన పరిస్థితి. సామాన్యులు కూడా ఎవరు కూడా మంచి కాలేజీలో ఇంటర్మీడియట్ విద్య చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి కాలేజీలపైన, పర్మిషన్ లేని కాలేజీలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోని చెప్పి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారిని ఇవాళ మేము కోరడం జరుగుతుంది. హైదరాబాద్ లో అకాడమీల పేరు మీద మొత్తం చాలా విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ పర్మిషన్ లేకుండా సంవత్సరాల కొద్దీ వాళ్ళని నడిపిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి కాలేజీని కూడా మేము, విద్యా సంస్థల పేరు ఉన్న ప్రతి కాలేజీని కూడా మేము తనిఖీలు చేస్తాం. ఖచ్చితంగా మూత పడే వరకు కూడా